హలో ఆల్. ఈ వీడియోలో ది పెట్ డిటెక్టివ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే జీ5లోకి అయితే స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్గా ఉంది. రన్ టైం వచ్చేసి 2 hours 18 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ భయ్య. నేను సింపుల్ లైన్ మాత్రమే చెప్తా, మూవీలో ఇంకా చాలా ఉంటుంది. ఒక పెట్ మిస్సింగ్ కేసు అయితే వస్తుందన్నమాట హీరో దగ్గరికి. హీరో దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తాడు. అక్కడి నుంచి ఫుల్ ఫన్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. అసలు ఆ పెట్ ఏంటి, అసలు పెట్ కోసం ఇన్వెస్టిగేషన్ ఏంటి, ఆ పెట్టకి అంత ఇంపార్టెన్స్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ద పెట్ డిటెక్టివ్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఛానల్లో ఉన్న కాంటెంట్ చెక్ చేయండి. తెలుగు డబ్బుడు మూవీస్ తో పాటు అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటుంది. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అండ్ సెకండ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. కుదిరితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్యా. లిటరల్లీ చెప్తున్నా, నేనైతే కొంచెం ఎక్స్పెక్ట్ చేసా కామెడీ రైడ్ ఫన్ అండ్ వర్కౌట్ అవుతుందని చెప్పేసి. బట్ చాలా కెవోటిక్ గా ఉంది మూవీ అన్నది. కెవోటిక్ కామెడీ అండ్ ఓవర్ ది టాప్ కామెడీ, కొంచెం క్లమ్సీ కామెడీ నచ్చుద్ది మాకు అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు వర్కౌట్ అవుద్ది. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. షరఫుద్దీన్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ అయితే సూపర్ ఎనర్జీగా అయితే ఉంటుంది. కొన్ని సీన్స్ లో జెన్యూన్ లాఫ్స్ అయితే వర్కౌట్ అవుతాయి అనమాట. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ సెంట్రిక్ సీన్స్ అన్నవి ఓకేగా ఎంటర్టైన్ చేస్తాయి. అండ్ ఫాస్ట్ పేసింగ్ ఉంటుంది అనమాట కొన్ని పోర్షన్స్, అవి కూడా కొంచెం క్విక్ గా వాచ్ చేయొచ్చు. అండ్ ఆ కెవోటిక్ కామెడీ అన్నది ఫుల్ గా ట్రై చేశారు. కొన్ని సెగ్మెంట్స్ లో అయితే వర్కౌట్ అయింది కానీ అట్లా వర్కౌట్ అవ్వలేదు. బట్ పాసిబుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. అండ్ అనుపమ గారి స్క్రీన్ ప్రెసెన్స్ కూడా ప్లెజెంట్ గా అనిపించింది. ఇంకా ఫన్, స్ట్రెస్ అండ్ బ్రెయిన్ ఆఫ్ గా చూస్తే ఓకే ఫన్ మూమెంట్స్ ఉంటాయి భయ్య. నెగటివ్స్ విషయానికి వచ్చేస్తే వీక్ స్క్రీన్ ప్లే, స్టోరీ ఫ్లో అన్నది చాలా కెవోటిక్ గా ఉంటుంది అనమాట. అన్ఈవెన్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ అసలు ఎమోషనల్ వెయిటే ఉండదు స్టోరీలో. ఎటు పడితే అటు వెళ్ళిపోద్ది. ఒక పెట్ మిస్సింగ్ కేసు అన్నట్టుగా స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడికో వెళ్ళిపోద్ది భయ్య. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు ఆ స్టోరీ ఫ్లో అన్నది. ఇంకా కామెడీ కూడా చాలా మూమెంట్స్ లో ఫోర్సర్ గానే ఉంటుంది. ట్రై హార్డ్ చేయాలన్నమాట ఆ వైబ్ కి క్లిక్ అవ్వడానికి. వన్ లైనర్స్ అయితే మిస్ అయినాయని చెప్పాలి. మార్క్ అనేది కామెడీ మార్క్. అండ్ టూ మెనీ సైడ్ క్యారెక్టర్స్ భయ్య, కానీ స్టోరీకి మాత్రం వాల్యూ అస్సలు యాడ్ చేయు. చాలా వర్స్ట్ అనిపించింది నాకు అది. ఎడిటింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే డిటెక్టివ్ యాంగిల్ అయితే ఆల్మోస్ట్ మిస్సింగ్ అని చెప్తా. పేరుకే పెట్ డిటెక్టివ్, బట్ ఆ డిటెక్టివ్ యాంగిల్ అన్నది అస్సలు కనిపించదు. మిస్టరీ వీక్ గా ఉంటుంది. లాజిక్ అయితే ఇన్కన్సిస్టెంట్ గా ఉంటుంది. డిటెక్టివ్ ట్యాగ్ అన్నది జస్ట్ ఫర్ నేమ్ సేక్ అంతే. ఆ టైటిల్ కి పెట్టాలన్న పేరుకి పెట్టుకున్నారు తప్ప వేరేగా అయితే యూజే చేసుకోలేదు దాన్ని. నాకైతే మూవీ మొత్తం కూడా అవుట్డేటెడ్ అనిపించింది. ఓవర్ యాక్టెడ్ కామెడీ అనిపించింది. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. మీరు కనుక ఆ కేవోస్, ఆ క్లమ్జీ కామెడీ నచ్చుద్ది అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. తెలుగు డబ్బింగ్ బాగుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.